మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ క్యాస్ట్ హోల్డర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం. ఓం నమో శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారు గురుగారు? దేవుడి దయ వల్ల బాగున్నాను. సో మరి విశేషంగా అక్టోబర్ మాసం మనకి దసరా ఉంది, దీపావళి ఉంది. మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి, ఇప్పుడు మనం మాట్లాడిన మిథున రాశి వచ్చింది కాబట్టి 2008 నుంచి 2025 వరకు ఒక ఎత్తు, 2025 నుంచి మళ్ళీ ఒక 18 ఏళ్ళు వేరే జీవితం. ముందే చెప్తున్నా అందరికీ, 2025 లైఫ్స్ హ్యావ్ చేంజ్డ్. చాలామంది జీవితాలు మారాయి. 18 సంవత్సరాలుగా నేను ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాను. ఇక్కడ నుంచి ప్రతి చోట, ప్రతి రంగంలో ఎవరైతే ఏలారో వాళ్ళు ఇప్పుడు కింద ఉన్నారు. ఎవరైతే కింద ఆ స్థాయిలో తిరుగుతున్నారో ఇప్పుడు ఏళ్ళం మొదలెడుతున్నారు. మీరు చూసుకోండి, అది న్యూస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్, స్పోర్ట్స్, ఏదైనా మీరు గమనించండి. మారిపోయింది, మార్పు వచ్చింది. గమనించుంటారు మీరే. మీడియా ఛానల్స్ ఒకప్పుడు ఎలా ఉండేవి? క్రికెట్ ప్లేయర్స్ ఇప్పుడు ఏమయ్యారు? ఒకప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఛానల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు సినిమా హీరోలు వాళ్ళ సినిమాలు ఆడుతున్నాయా? ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉండేవి, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు యూత్ ఎలా ఉండేది, ఇప్పుడు యూత్ అలా ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. అప్డేట్ అయ్యారు, చాలా మారిపోయిందండి. మొత్తం కింద మీద అయిపోయింది. అప్డేట్ అవ్వడం కూడా కాదు, ఇక్కడిదక్కడ వేసి పెట్టారు. మొత్తం చరిత్రనే మారిపోయిందండి 18 ఇయర్స్లో. ప్రతి 18 ఇయర్స్కి చరిత్ర మారుతుంది. ఎందుకంటే 18 అనేది రాహు నంబర్, 18 అనేది రాహు నంబర్, గుర్తుపెట్టుకోండి. ఆ నంబర్ని ఎవడైతే నమ్మాడో గ్యారంటీ బాగుపడతాడు. దాని స్పెషాలిటీ ఏంటంటే, మిమ్మల్ని ఒక 18 ఇయర్స్ కింద పడేసిన ఒక 18 ఇయర్స్ మిమ్మల్ని రాజ్ చేస్తుంది. రారాజు. మీకు తెలిసి 18 నంబర్లు ఎవరున్నారు? స్మృతి మందాన, చాలామంది ఉన్నారు నమ్ముకున్న. నాకు సడన్గా గుర్తు రావట్లేదు. మన టీవీలో చూసే 3-4 18 నెంబర్ అని నమ్ముతూ ఉంటారు. సడన్గా పేరు గుర్తు రావట్లేదు నాకు. విరాట్ కోహ్లీ సృష్టించిందే అతను, సృష్టికర్త. విరాట్ కోహ్లీ తర్వాత స్మృతి మందాన వచ్చారు. ఇంక 2-3 ఉన్నారు, నాకు సడన్గా పేరు గుర్తు రావట్లేదు. ఫుట్బాల్లో అట్లా, ఇంకా స్పోర్ట్స్లో, ఈ బిజినెస్, ఈ కామర్స్, చాలామంది 18 నెంబర్ నమ్ముతున్నారు. ఈ 18 నెంబర్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 18 నెంబర్ ఎందుకు మెన్షన్ చేశానంటే, నేను మన మిథున రాశి వాళ్ళకి గురువు 2వ ఇంట్లో, కేతువు 3వ ఇంట్లో, అంటే రాహు 9వ ఇంట్లోకి వచ్చాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రాహు 9వ ఇంట్లో వచ్చాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలి ఈ దీపావళి నుంచి. అంటే ఏంటి? ఎగరొద్దు, గాల్లో ఎగరొద్దు. రాహు 9వ ఇంట్లో వచ్చాడంటే మీనింగ్, జర భయ నువ్వు గాల్లో ఎగరొద్దు, జల్ల నేల మీద ఉండు. నువ్వు గాల్లో ఎగురితే ప్రాబ్లం అవుతుంది. ఈ 18 ఇయర్స్ నువ్వు బాగానే ఉన్నావు మిథున రాశి, నేను చెప్తున్నా. వచ్చే 18 ఇయర్స్ కూడా నువ్వు బాగుండాలంటే గాల్లో ఎగరొద్దు. గాల్లో ఎగరడం వల్లే, ఓవర్ యాక్షన్ చేయడం వల్లే చాలామంది మట్టిపాలు, గుగ్గిపాలు అవుతారు, మట్టిలో కొట్టుకుపోతారు. నేను చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నా, నన్ను ఎవడు ఆపలేడు, నేను ఎవరితో పడితే వారితో తిరుగుతా అనుకున్నారో వాళ్ళు ఏమైంది? చివరికి చీఫ్ మినిస్టర్ అవ్వలేకపోయారు, వేరే అతను అయ్యారు. చాలా కాన్ఫిడెన్స్ ఉండేది అతనికి, నేను చీఫ్ మినిస్టర్ అయిపోతానని. అయ్యారా? అవ్వలేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మిథున రాశికి అదే ఉంది. గాల్లో ఎగురొద్దు నాన్న, కొంచెం నీ 2 పాదాలని భూమి మీద పెట్టు. తర్వాత అందమైన అమ్మాయిలు ఉంటారు కదా, మిథున రాశిలో ఉండే అందమైన అమ్మాయిలకు కూడా చెప్తున్నా, అమ్మ తల్లి కొంచెం నీ కాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ 2 కాళ్ళని నేల మీద పెట్టు. మీ ఆయనకి ఎదురు సమాధానం చెప్పకు, నీకే ప్రాబ్లం వస్తుంది. రీసెంట్గా ఏం జరిగిందంటే, ఒక అమ్మాయికి ఒక ఈ కోర్టు కేసు ఇది అయితే, వేధింపులు ఏవో కేసులు ఉంటాయి కదా, అమ్మాయికే ప్రాబ్లం వచ్చింది. మనం ఏమనుకుంటాము? అబ్బాయిలే ఇరుక్కుంటారు అనుకుంటాము, కానీ ఇప్పుడు చట్టాలు అలా లేవు.
సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ అమ్మాయిలు దూషించడానికి కాదు. మిథున రాశిలో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జర జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే వెంకటేశ్వర స్వామి ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఎంత లౌక్యంతో మాట్లాడతారు, లక్ష్మీదేవితో ఎవరితోనైనా ఎంత జాగ్రత్తగా మాట్లాడతారండి వెంకటేశ్వర స్వామి. శివుడు స్ట్రైట్ టు స్ట్రైట్, ఫేస్ టు ఫేస్, ఓన్లీ నిజం. నువ్వు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను మాత్రం నిజం చెప్తా. వెంకటేశ్వర స్వామి అట్లా కాదు. ఆయన చాలా చాకచక్యంగా నీతో ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అదే మాట్లాడతారు. సో వచ్చే 18 సంవత్సరాలు మిథున రాశి ఎలా మాట్లాడాలి అలా మాట్లాడితే చాలా బాగుంటుంది. జీవితం హ్యాపీగా మంచి 60 స్పీడ్లో మంచిగా అలా నీ బండి నువ్వు తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాదు కూడదు అని ఎదురు తిరిగావా నీకు పగులుతుంది. 18 years చెప్తున్నా నేను, మామూలు విషయం కాదు ఇది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. రాహు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చెప్తున్నా నేను. జీవితాలు నాశనం అయ్యేవి, జీవితాలు బాగుపడేవి రాహు అనే గ్రహం వల్ల. కలియుగాన్ని శాసించేది రాహు గ్రహం. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రాశికి ఒక గ్రహం అనేది ఇంపార్టెంట్. ఒకడికి గురువు, ఒకడికి కేతువు, ఒకడికి రాహు. సో ఇప్పుడు వీడు రాహు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి జర జాగ్రత్త. కేతు ఉన్నాడు 3వ ఇంట్లో, పర్లేదు కాపాడుతున్నాడు. కానీ 9వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి జర జాగ్రత్త. నిన్ను ఇప్పుడు కాపాడగలిగేది ఏకైక వ్యక్తి, ఏకైక గ్రహం ఎవరైనా ఉంటే కేతువు. 3వ ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటంటే నువ్వు గుళ్ళకి వెళ్ళాలి, కుదిరితే దేవుడిని నమ్మాలి, ఇంకా కుదిరితే పూజ చేసుకో. ఎందుకంటే దరిద్రం నీకు ఎదురయ్యే ముందు నువ్వు రెడీగా ఉంటే బాగుంటుంది కదా, అవునా కదా? సో నువ్వు రెడీగా ఉండు, నేల మీద ఉండు, జాగ్రత్త మాట్లాడు, దైవారాధన చేయి. ఈ 1 సంవత్సరం దాటితే చాలు. ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి దాకా మన మిథున రాశి జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకా తర్వాత మంచి హ్యాపీగా మన నీళ్ళలో పడవేలా కొట్టుకపోతుంది, అలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ ట్రబుల్ అంతే, బండికి స్టార్టింగ్ ట్రబులే కదా. ఇగ్నిషన్ స్టార్ట్ అవ్వక కిక్ కొడితే స్టార్ట్ కాక ఏం అర్థం కాదు. సో ఈ 1 year నువ్వు జర జాగ్రత్త ఉంటే అసలు ఇంకా మీ పడవ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నీకు అసలు ఎవరు తిరుగులేరు ఇంకా నీకు. సో మనము ఇప్పుడు మిథున రాశికి ఏదో భయపెట్టడం లేదు, కొంచెం జర జాగ్రత్త ఉండు నాన్న. దీపావళి రోజు మాత్రం కంపల్సరీ పూజ చేయాలి. నీది ల్యాప్టాపా, స్టెథోస్కోపా, లాయర్ కోటా, లేకపోతే కిరాణా వస్తువుల ఏవైతే ఉన్నాయో అవి దేవుడి ముందు పెట్టు, పూజ చేయి. ఈ సంవత్సరం జర జాగ్రత్తగా ఉండు. మీ భార్యతో కూడా జాగ్రత్తగా మాట్లాడు, బాగా చూడు, బాగా చెయ్యి. ఈ సంవత్సరం నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే ముందు చాలా చాలా బాగుంటుంది. మనకు మ్యాథ్స్లో ఒకటి ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ పవర్ అని. ముందు ఒక బియ్యం గింజ, తర్వాత 2, తర్వాత 4, తర్వాత 16, తర్వాత 32, అలా 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 పెంచుకుంటూ పోతే లక్షలు కోట్లలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటి, జర్ర మొదటి అడుగు జాగ్రత్త, తర్వాత నీకు వర్షాలే వర్షాలు, డబ్బులే డబ్బులు, శుభకార్యాలు అవుతాయి. కార్తీక మాసంలో నువ్వు శుభకార్యాలు చేసుకో, విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు, విదేశీ ప్రయత్నం చేసుకో, శుభకార్యాలు చేసుకో, ఆరోగ్యం కాపాడుకో. మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నా, 9వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి నామస్మరణ కంపల్సరీ చేయాలి. నువ్వు నామస్మరణ చేయాలి. దీపావళి రోజు ఒక్కరోజు, సంవత్సరం మొత్తం చేయమని చెప్పట్లేదు, దీపావళి ఒక్కరోజు నామస్మరణ చేయి చాలు. నిన్ను కాళీదేవత కాపాడుతుంది. రాహు అంటే కాళీదేవత, అమ్మవారు దుర్గాదేవి. ఇంద్రకీలాద్రిలో ఉన్న అమ్మవారిని ఆరాధించి ఆ రోజు దుర్గా, భవానీ, ఇష్టం అమ్మవారి ఏ రూపంలో కొలుస్తావో కొలువు. ఆ రోజు ఒక్కరోజు కొలువు. ఎందుకంటే మొదటి అడుగు చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఇప్పుడు ఈ రూమ్కి రావాలంటే ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి మొదటి అడిగేయాలా లేదా? ఒక అమ్మాయితో కూడా మాట్లాడాలంటే మొదటి మాట చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పరిచయమైన వెంటనే నువ్వు చూడడానికి అందంగా లేవు అంటే ఏమవుతుందండి? ఇంకా మీరే చెప్పండి. ఎవరు అట్లా అంటారా? కానీ కొంతమంది అంటారు, పాడు చేసుకుంటారు. మొదటి మాటని కరెక్ట్ జాగ్రత్తగా మాట్లాడితే సక్సెస్, తర్వాత మెల్లిమెల్లిగా వెళ్ళిపోవచ్చు. సో చెప్పే పాయింట్, దీపావళి రోజు తూచా తప్పకుండా మిథున రాశి వాళ్ళు నామస్మరణ చేయాలి. మినిమం 24 minutes, 24 hours ఉంటాయి కాబట్టి మీరు మినిమం 24 minutes నామస్మరణ చేయండి. దేవుడు నామస్మరణ కూడా చేయకపోతే దేవుడు బొమ్మ వైపు చూడండి, చాలా బాగుంటుంది. కుదిరితే రాధా అమ్మవారిని పూజించండి. ఈ సంవత్సరం ఆమె శక్తి విపరీతంగా ఉంది
కాబట్టి రాధా అమ్మవారిని రాధా 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 రమణి, రాధా కృష్ణ, రాధే రాధే మీ ఇష్టం. ఆ ఇస్కాన్ గుడ్లకి వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది, అదిరిపోద్ది. దీపావళి రోజు మాత్రం మీరు తగ్గొద్దండి. పూజా పురస్కారాలు ఎవరైనా బాగా చేశారంటే మిథున రాశి వాళ్ళు బాగా చేశారు, మా ఇంట్లో వీడు మిథున రాశి వీడు బాగా చేశాడు అని చెప్పుకోవాలి. అది తర్వాత చూడండి, మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. ఒక్కసారి రాధా అమ్మవారి కృప పడిందంటే ఒక మనిషి మీద ఏ గ్రహాలు వాడిని ఏమీ చేయలేవండి, ఇంపాసిబుల్. ఏ దోషము ఎవ్వడు, నో వన్ కెన్ డూ. శత్రువులు కూడా ఏం చేయలేరంట. శత్రువులు కాదు, మనిషి కాదు, రాక్షసుడు కూడా ఏం చేయలేడు. గుర్తుపెట్టుకోండి, మీతో అమ్మవారు ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కానీ మీరు అమ్మవారికి నచ్చాలి, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా కొంచెం దారిలో ఉండండి. అమ్మవారిని పూజించి ఇష్టం వచ్చింది చేస్తే నడవదు కదా, కొంచెం ప్రేమ. రాధా అమ్మవారు అంటే ఏంటి? రాధా అమ్మవారు ఇస్ నోన్ ఫర్ ప్రేమ కదా. సో బీ లైక్ హర్, లవ్లీ, లవబుల్. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఈ అక్టోబర్ మాసం, అలాగే ఫ్యూచర్లో కూడా వీళ్ళ పీరియడ్ ఎలా నడవబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. రాధారమణ రాధారమణ.